సర్వసంపత్కర సౌమ్య మహాపాతకనాశనః రమారమణదేవో మాం సంరక్షతు హరిః సదా. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. ఈరోజు 175, 176, 177, 178వ ఈ అధ్యాయాల్లో సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. అయ్యా, బాణాల సంగతి చెప్పవయ్యా అన్నాడు. ఓ మహారాజా, ఘటోత్కచుడు కర్ణుణ్ణి సంహరించాలని అతడి రథం వైపు వస్తున్నాడు. ఎందుకంటే ఘటోత్కచుడిని వెళ్ళమని చెప్పారు కదా కృష్ణుడు, అర్జునుడు. కృష్ణుడు చాలా ప్రేరేపణ చేశాడు, వెళ్ళవయ్యా నువ్వు అని. అందుకని ఘటోత్కచుడు ఏం చేశాడు, కర్ణుడి వైపు వస్తున్నాడు. అతన్ని చూసి నీ కొడుకైనటువంటి దుర్యోధనుడు మహారాజా ఏం చేశాడు, దుశ్శాసుడిని ఘటోత్కచుడిపైకి పంపాలనుకున్నాడు. ఇంతలో అలంబుష రాక్షసుడు దుర్యోధనుడితో ఇలా అన్నాడు. ఓ రాజా, నా తండ్రి జటాసురుడు, అతడు రాక్షసుల్లో పెద్దవాడు, మహాబలవంతుడు. నా తండ్రిని గతంలో ఈ క్షుద్రులైన పాండవులు చంపేశారు. కనుక ఓ రాజా, అందుకు నేను ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నాను. వారితో యుద్ధం చేయాలని అనుకుంటున్నాను. కనుక నా కోరిక తీర్చు, నన్ను యుద్ధానికి అనుమతించు అని అడిగాడు. ఇట్లయిపోయింది, మా నాన్నను చంపేశారు, మహాబలవంతుడు. అందుకని నేను మాత్రం వాళ్ళని వదలను. నేను శత్రువుల రక్త మాంసాలతో రణభూమికి పూజ చేస్తాను, నా పగను చల్లార్చుకుంటాను అన్నాడు. ఆ మాటలు విని దుర్యోధనుడు ఎంతో సంతోషించాడు. పాండవులను దెబ్బతీయటానికి మంచి ఆయుధం దొరికిందని పొంగిపోయాడు. అలంబుషుడితో ఇలా అన్నాడు. ఓ అలంబుష, నేను నా శత్రువులను ద్రోణ కర్ణాదులతో కలిసి చంపగలను, నేనే చంపగలను, నాకు ఆ శక్తి ఉంది. అయినా నన్ను కోరిన వాడిని నేను కాదనను. మంచి అవకాశాన్ని ఇస్తున్నాను, వినియోగించుకో, నీ పగను చల్లార్చుకో, ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళు అన్నాడు. ఆ మాటలు విని అలంబుషుడు సంతోషిస్తూ, రాజా సరే అయితే నేను నీ ఆజ్ఞ నేను పాటిస్తాను, నా పగ చల్లార్చుకుంటాను అన్నాడు. వేగంగా భీమపుత్రుడైనటువంటి ఘటోత్కచుడి వద్దకు వెళ్ళి యుద్ధానికి పిలిచాడు. ఘటోత్కచుడిపై నానా అస్త్రాలను ప్రయోగించాడు. వారి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. వారిద్దరూ మాయావులు, విపరీతమైన మాయతో ఒకరినొకరు మించిపోతూ యుద్ధం చేశారు. ఇద్దరు రాక్షసులే కదా. ఘటోత్కచుడు కోపించి ఇక అలంబుషుడిని చంపాలని డేగలాగా పైకి ఎగిరాడు. వేగంగా క్రిందికి దూకి అలంబుషుడిని పట్టుకొని పైకెత్తి మహావిష్ణువు మాయుడిని నేలకేసి కొట్టినట్టు నేల మీదకు విసిరికొట్టాడు. వేగంగా తన భయంకరమైనటువంటి కత్తెత్తి పెద్దగా గర్జిస్తూ అలంబుషుడు శిరస్సును నరికేశాడు. అక్కడికి అయిపోయింది దుర్యోధనుడు యొక్క శక్తి. తర్వాత రక్తం కారుతున్న ఆ శిరస్సును పట్టుకొని వెళ్ళి దుర్యోధనుడి రథం మీద పడివేసి మేఘంలాగా గర్జించాడు. దుర్యోధనుడితో ఇలా అన్నాడు. ఓ రాజా, ఇదిగో నీ ఆప్తుడు చచ్చాడు, వీడి పరాక్రమాన్ని చూశావు కదా. ఇక ముందు ఇలాగే నీకు కర్ణుడికి పట్టబోయేటువంటి దుర్గతిని కూడా తప్పకుండా చూస్తావు. స్వధర్మమర్థం కామంచ త్రితయం యోభివాంఛతి, త్రితయం యోభివాంఛతి, రిక్తపాణిర్న పశ్యేత, రిక్తపాణిర్న పశ్యేత, రాజానం బ్రాహ్మణం స్త్రియం, రాజానం బ్రాహ్మణం స్త్రియం. ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని కోరేవాడు
వట్టి చేతులతో రాజును కానీ బ్రాహ్మణుని కానీ స్త్రీని కానీ చూడకూడదు. అందుకే నేను వట్టి చేతులతో రాలేదు. నీకు ఈ అలంబుషుడి శిరస్సును కానుకగా తెచ్చాను. ఇక నేను కర్ణుడి వధించాలి, అతన్ని వధించేటే అంతవరకు కూడా నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. నువ్వు ఇక్కడే చూస్తూ ఉండు. తర్వాత ఎంతో కోపించి బాణవర్షాన్ని కురిపిస్తూ కర్ణుడి రథం మీదకు వెళ్ళాడు. కర్ణ రాక్షసుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. కర్ణ రాక్షసులు మాయతో ఘటోత్కచుడు అనేక వికృత రూపాలు, అమంగళకరమైన ముఖాలు ధరించి కర్ణుడి దివ్యాస్త్రాలను మిరింగేశాడు. కర్ణ ఘటోత్కచుల మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఇంతలో అక్కడికి ఆలాయుధుడు వచ్చాడు. అతడొక రాక్షసుడు, ఇంకొకడు రాక్షసుడు మిగిలాడు. అతడి వెంట వేల కొద్ది వికార రూపులైనటువంటి రాక్షసులు ఉన్నారు. ఆ రాక్షస సేనలతో కలిసి అలాయుధుడు దుర్యోధనుడి వద్దకు వచ్చాడు. వారందరూ కూడా నానా రూపాలు ధరించారు అలాయుధుడి రాక్షసులు. ఈ అలాయుధుడు ఇక్కడికి రావటానికి ఒక చరిత్ర ఉంది. వీడికి కూడా భీముడి మీద ఒక పగ ఉంది. అదేమిటంటే ఈ అలాయుధుడి బంధువు బకాసురుడు. ఈ బకాసురుడు అంటే అలాయుధుడికి ఎంతో ఇష్టం. ఇతడిని భీముడు పూర్వం చంపేశాడు. అప్పటి నుంచి ఈ అలాయుధుడు భీముడిపై బాగా పగను పెంచుకున్నాడు. అంతేకాదు ఈ అలాయుధుడికి హిడంబాసుడు, కిమ్మీరుడు మంచి మిత్రులు. వారిని కూడా భీముడు హరి అనిపించాడు. ఇన్ని కారణాల చేత అలాయుధుడు చాలా కాలం నుండి భీముడిపై శత్రుత్వాన్ని కలిగి ఉన్నాడు. మహాసంగ్రామం రాత్రిపూట జరుగుతుందని చారుల ద్వారా అలాయుధుడికి తెలిసింది. వాళ్ళు రాక్షసులు కదా, రాత్రిపూట చాలా ఇష్టం. అంతే భీముడిని చంపాలని వేగంగా కురుక్షేత్రానికి వచ్చాడు. అందుకే అన్ని రాక్షసులు రాత్రిపూట వచ్చేశారు. ఆ రాక్షసుడు దుర్యోధనుడితో అన్నాడు, ఓ మహారాజా, హిడంబాసురుడు, బకాసురుడు, కిమ్మీరుల నా బంధువులు, వారిని భీముడు సంహరించాడు. నీకు ఈ విషయం తెలుసు. అంతేకాదు భీముడు పూర్వం మమ్మల్ని ఇతర రాక్షసులను ఘోరంగా అవమానించాడు. పైగా రాక్షస కన్య అయిన హిడంబిని భీముడు బలాత్కరించాడు కూడా. హిడంబి భీముడిని ఇష్టపడిందని వీడికి తెలీదు పాపం. అందుకని ఇట్లా అంటున్నాడు. భీముడే ఆమెను తన వశం చేసుకున్నాడని కోపించాడు. ఎక్కడైనా రాక్షసిని ఎవరైనా ఇష్టపడతారా? విరూపమైన రాక్షసిని ఎవడైనా రాజపుత్రుడు ఇష్టపడతాడా? అది చూసుకోలేదు. ఈ ఉల్టాగా చెప్తున్నాడు వీడు. ఓ రాజా, నాకింత ద్రోహం చేసిన ఆ భీముణ్ణి, అతడి అనుచరులను, రథాలు, ఏనుగులను, మంత్రులతో కూడినటువంటి ఘటోత్కచుడిని చంపాలని ఇక్కడికి వచ్చాను. అనుమతించు, వాడిని చంపేస్తాను. నా మీద నమ్మకం ఉంచి నీ సైన్యాన్ని అంతా వెనక్కు పిలిచేసేయి. మేము మాత్రమే పాండవులతో యుద్ధం చేస్తాం, ఎందుకంటే రాక్షసులు కదా, వారి పని పడతామన్నాడు. ఆ మాటలు విని దుర్యోధనుడు సోదరులతో కలిసి ఎంతో సంతోషించాడు. ఒక్క క్షణమే సంతోషం వీడికి, మళ్ళీ దుఃఖమే. అలాయుధుడి కోరికను అంగీకరించి ఇలా అన్నాడు, ఓ రాక్షసరాజా, నీకు జయం కలుగుగాక, నీ కోరిక తీరు కాక పర్వాలేదు, నీ సైన్యంతో పాటు మేము యుద్ధం చేస్తామన్నాడు. ఆ మాటలు విని అలాయుధుడు, సరే అలాగే కానివ్వండి, నాతో కలిసి యుద్ధం చేయండి అన్నాడు. వెంటనే వేగంగా రాక్షస సేనతో కలిసి ఘటోత్కచుడి మీదకు యుద్ధానికి వెళ్ళాడు. ఆ రాత్రి సమయంలో కర్ణ ఘటోత్కచుల మధ్య మహాభయంకరంగా యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం అతి దారుణంగా ఉంది. ఆ ఘటోత్కచుడు అశ్వత్థామ, కృపుడు, ద్రోణుడు కూడా ఎదుర్కోలేకపోయారు. ఒక్క కర్ణుడు మాత్రమే ఘటోత్కచుడిని ఎదుర్కొన్నాడు. ఓ మహారాజా, యుద్ధభూమిలో ఘటోత్కచుడు చేసిన వీరకృత్యాన్ని చూసి ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు మొదలైన వారు ఎంతో ఆందోళన చెందారు. కర్ణుడు యుద్ధంలో ఘటోత్కచుడితో పోరాడుతున్నాడు.
తన శక్తికి మించిన గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. తర్వాత కర్ణుడు తన రథంలో భీముడి వైపు వెళ్ళాడు. భీముడు కర్ణుడిని లెక్క చేయలేదు. అప్పుడు సింహానికి చిక్కిన ఎద్దులాగా అలాయుధుడి బారిన పడినటువంటి ఘటోత్కచుడిని భీముడు చూశాడు. వేగంగా అలాయుధుడి రథం మీదకు బాణవర్షాన్ని కురిపిస్తూ అతడి మీదకు దాడి చేశాడు. అప్పుడు అలాయుధుడు ఘటోత్కచుడిని విడిచిపెట్టి భీముడిని యుద్ధానికి పిలిచాడు. భీముడు వేగంగా అలాయుధుడి మీదకు బాణవర్షం కురిపించాడు. తర్వాత ఘటోత్కచుడు కర్ణుడిని విడిచి అలాయుధుడి మీదకి వెళ్ళాడు. ఆ రాత్రి సమయంలో అలాయుధుడికి ఘటోత్కచుడికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఇంతలో ఘటోత్కచుడు హఠాత్తుగా వేగాన్ని పెంచాడు. అతి వేగంతో అలాయుధుడి మీదకు దూకాడు. ఒక్కసారి అలాయుధుడిని పట్టుకొని పైకెత్తేశాడు. గాల్లో గిరిగిరా తిప్పేశాడు. బలంగా నేలకేసి కొట్టాడు. వెంటనే వేగంగా కత్తి తీసుకొని అలాయుధుడి తలను నరికేశాడు. భయంకరంగా సింహనాదం చేశాడు. అలాయుధుడు మరణించటాన్ని చూసి పాంచాలురు పాండవులు ఎంతో సంతోషంతో సింహనాదాలు చేశారు. పాండవ సేనలోని సైనికులు వేల కొద్దీ దుందువులను మ్రోగించారు. అనేక శంఖాలను ఊదారు. భీమపుత్రుడైనటువంటి ఘటోత్కచుడు అలాయుధుడు శిరస్సును పట్టుకొని వేగంగా దుర్యోధనుడు ఎదురుగా పడేలాగా విసిరేశాడు. దుర్యోధనుడు అలాయుధుడు మరణించటం చూసి తన సైన్యంతో సహాయంతో బాధపడ్డాడు. ఆ అలాయుధుడు తన పగను గుర్తు చేసుకొని తనంత తానుగా యుద్ధభూమికి వచ్చాడు. యుద్ధంలో భీముణ్ణి చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి అలాయుధుడు భీముణ్ణి తప్పకుండా చంపుతాడని దుర్యోధనుడు నమ్మాడు. భీముడు చస్తే తన సోదరులు చాలా కాలం బ్రతుకుతారని దుర్యోధనుడు విశ్వసించాడు. కానీ ఘటోత్కచుడి చేతిలో అలాయుధుడు మరణించడాన్ని చూసి దుర్యోధనుడు ఎంతో కలత చెందాడు. ఇక భీముడు తాను చేసిన ప్రతిజ్ఞను పూర్తిగా నెరవేర్చుకుంటాడు అని మనస్సులో అనుకుంటున్నాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 179వ అధ్యాయం. ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుని ఇలా చెప్పాడు: ఓ మహారాజా, ఘటోత్కచుడు అలాయుధుడిని వధించి ఎంతో సంతోషించాడు. ఘటోత్కచుడు అలాయుధుడితో యుద్ధం చేస్తున్న సమయంలో కర్ణుడు పాంచాలులతో యుద్ధం చేశాడు. అలాయుధుడిని మరణానంతరం కర్ణుడు మళ్ళీ ఘటోత్కచుడితో తలపడ్డాడు. ఘటోత్కచుడు దివ్యమాయతో యుద్ధం చేస్తున్నాడు. వాడిని చంపేసి మళ్ళీ వచ్చాడు. కర్ణుడు ఘటోత్కచుడి మాయను ఎదుర్కొని యుద్ధం చేశాడు. తన బాణాలతో ఆకాశాన్ని కప్పేశాడు. ఘటోత్కచుడి మాయకు కర్ణుడు ఏమాత్రం భయపడలేదు. రథం మీద నుంచి క్రిందికి దిగాడు. ఏకాగ్ర చిత్తంతో ఘటోత్కచుడిని గురించి కొద్దిసేపు ఆలోచించాడు. ఒక ప్రక్క కురువీరులు పారిపోతున్నా, మరో ప్రక్క రాక్షసమాయతో దివ్యాస్త్రాలు నశిస్తున్నా కర్ణుడు కలత చెందలేదు. దివ్యాస్త్రాలన్నీ కరిగిపోతున్నాయి. ఆ సమయంలో ఏం చేయాలో వేగంగా ఆలోచించాడు. ఇందుకే కొంచెం యుద్ధానికి రాకుండా అటు 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 దివ్యాస్త్రాలు పెట్టుకున్నాడు, అది అర్జునుడి మీద ప్రయోగించడానికి. అందుకనే కాస్త కనపడేవాడు కర్ణుడు మనకు. కానీ ఇప్పుడు విధి లేకుండా చేయాల్సి వచ్చింది. అప్పుడు కౌరవులందరూ యుద్ధం చేస్తూనే ఉన్నాడు అప్పటి నుంచి కర్ణుడు. కానీ దివ్యాస్త్రాలు వదులుకోకుండా వేరే పక్క అస్త్రాలు వదులుకొని ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాడు. ఏదో చిన్న వాళ్ళని చంపుకుంటూ వెళుతున్నాడు అంతే. మెయిన్గా ఉండే అస్త్రాలన్నీ దాచిపెట్టుకున్నాడు. అప్పుడు కౌరవులందరూ ఘటోత్కచుడి భయంకరమైన మాయను చూసి వణికిపోతూ కర్ణుడితో ఇలా అన్నారు: శక్త్యా రక్షో జహి కర్ణాద్య తూర్ణం నశ్యంత్యేతే కురవో ధార్తరాష్ట్రాః. ఓ కర్ణ, ఈరోజు శక్తి ఆయుధాన్ని ప్రయోగించు.
దానితో ఈ రాక్షసుడైన ఘటోత్కచుడిని తొందరగా వధించు, లేకపోతే ఈ కౌరవులందరూ నశిస్తారు. ఎందుకంటే ఘటోత్కచుడు అందరినీ కొట్టుకొని వస్తున్నాడు. కర్ణుడితో యుద్ధం చేసినప్పటికీ కూడా వాళ్ళను చంపుతున్నాడు. మనకు ఇతడి మూలంగానే ప్రమాదం, మన సైన్యమంతా కరిగిపోతుంది. ఆ భీమార్జునుల వల్ల ఏ ప్రమాదము లేదు, కానీ వారు మనల్ని ఏమీ చేయలేరు. కనుక ఓ కర్ణ, ఈ అర్ధరాత్రి పూట మనలను తీవ్రంగా బాధిస్తున్న ఈ పాపాత్ముడిని జయించు. భయంకరమైన ఈ యుద్ధం నుండి విముక్తుడైన వాడు పాండవులతో తప్పకుండా యుద్ధం చేస్తాడు. కనుక నువ్వు ఇప్పుడు ఇంద్రుడిచ్చిన శక్తి ఆయుధాన్ని ప్రయోగించు, ఈ రాక్షసుడిని వధించు. కురువీరులు యోధులు ఇంద్రుడితో సమానమైన శక్తి గలవారు, వారు ఈ యుద్ధంలో నశించకూడదు అన్నారు. కర్ణుడు వారి మాటలు విన్నాడు. ఘటోత్కచుడి విజృంభణను చూశాడు. నాశనమైపోతున్న కౌరవ సైన్యాన్ని చూశాడు. కురుసేనులు చేస్తున్న తీవ్రమైన ఆర్తధ్వనిని విన్నాడు. ఎందుకంటే విజృంభించి కొడుతున్నాడు అందరినీ కూడా. ఇక లాభం లేదు. ఇంద్రుడిచ్చిన శక్తిని ఈ ఘటోత్కచుడి మీదకు ప్రయోగించవలసిందే అని నిశ్చయించుకున్నాడు. శక్తిం శ్రేష్టాం వైజయంతి మసహ్యాం సమాదదే తస్య వధం చికీర్షన్. ఘటోత్కచుడిని సంహరించాలని, అది చాలా పెద్ద శక్తి, అది ఇంద్రుడిచ్చింది. కుండల అదుబదులు చేసుకున్నాం అనుకున్నాం కదా, వైజయంతి అనే శక్తిని తీసుకున్నాడు. అది అర్జునుడి మీద పెట్టుకున్నాడు కర్ణుడు. ఇప్పుడు ప్రయోగించాల్సిన సందర్భం వచ్చేసింది. లేకపోతే ఘటోత్కచుడు విజృంభించి కర్ణుడిని ఏం చేస్తాడో, సంహరిస్తాడో ఏమో తెలీదు. కర్ణుడిని సంహరించకపోయినప్పటికీ కౌరవ సైన్యమంతా నాశనమవుతోంది. అందుకని ఇక్కడ చాలా యోచన చేశాడు. వీళ్ళంతా ప్రేరేపణ చేస్తున్నారు, ఆ వైజయంతి తీసుకో, వైజయంతి తీసుకో అని. అప్పుడు తీసుకున్నాడు, తప్పదు. ఇంకా యాసౌ రాజన్హిత వర్షపూగాన్ వదాయాజౌ సత్కృత పాల్గొనస్య. ఆ శక్తిని అర్జునుడిని వధించటానికే కర్ణుడు దాచిపెట్టుకున్నాడు. అప్పటి నుంచి దాన్ని రక్షిస్తున్నాడు. చాలా చిల్లర ధనస్సులంతా బయటికి వేసి తీసి అవన్నీ ప్రయోగించాడు అందరి మీద. చాలా తెలుసు, అన్నీ పోయాయి. ఇదొకటి ఉంది బాగా మంచి పవర్ఫుల్. మిగతా కూడా ఉన్నాయి, కానీ అంత కాదు. చాలా సంవత్సరాల నుంచి దాన్ని ఎంతో గౌరవించాడు, దినము పూజించాడు, ఆదరించాడు. దినము చూసే బయటికి వెళ్ళేవాడు. అటువంటి దాన్ని చాలా భద్రపరుచుకున్నాడు. కర్ణుడిని చంపటానికి కర్ణకుండలాలు చాలు అని అనుకున్నాడు, చెప్పారు ఎవరో. అందుకని ఇంద్రుడు పన్నాగం బట్టి దాన్ని తీసేసుకున్నాడు. అప్పుడు అర్జునుడు మిగులుతాడు కదా అని, కొడుకు కదా. అతి బుద్ధివంతుతో ఏం చేశాడు కర్ణుడు, అయితే పోనీ తీసుకో, సూర్యుడు చెప్పించిన మాటలు ఇవన్నీ కూడా. కవచకుండలాలు తీసుకున్నందుకు బదులుగా నాకు ఆ శక్తిని ఇచ్చేసేయి. ఆ శక్తిని కర్ణుడికి అప్పుడు ఇచ్చాడు, పర్వాలేదు తీసుకొని. అది అందరికీ తెలుసు, వైజయంతి అనేటువంటి ఆ శక్తి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.